ట్రాక్ అలా చూస్తే బీచ్. ట్రైన్ ట్రాక్ కూడా ఉంది. ట్రైన్ పని చేయట్లేదు అనుకున్నా, ఇప్పుడే ట్రైన్ కూడా వెళ్ళింది. చూడండి ఎట్లా ఉన్నదో. దిస్ ఈజ్ వన్ గర్ల్ ఫేస్ బీచ్. మీకు కనిపిస్తుంది కదా, అది ఆర్టిఫిషియల్ బీచ్ అంట. వెనకాల కనిపిస్తుంది చూసారా స్కై లైన్ మొత్తం, సూపర్ ఉంది. దుబాయ్లో కూడా ఇలాగే పామ్ జుమేరా కూడా ఇలాగే బిల్డ్ చేశారు. కూడా ఏం లేవు, వచ్చేస్తున్నాం బయటికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాజేష్ పిల్లెడా. ఇది డే 3 ఇన్ శ్రీలంక. మనం ఇవాళ మార్నింగ్ 8 అయింది. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం బీచ్ దగ్గరికి. ఇవాళ మోస్ట్లీ చిల్ డే అని చెప్పొచ్చు. స్ట్రీట్ ఫుడ్ షాపింగ్, సోవెనిర్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలి. ఇవాళ మార్కెట్కి వెళ్ళాలి, పెట్ట మార్కెట్కి. ఎదురే బీచ్ ఉంది మా హోటల్ దగ్గరే. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళి బీచ్ వ్యూ ఎలా ఉంది అదంతా చూద్దాం. ఏదన్నా అక్కడ ఏదన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ట్రై చేద్దాం. లెట్స్ గో. ఇదిగోండి ఇదే మా సందు చివరే బీచ్. అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ట్రైన్ ట్రాక్ కూడా ఉంది. అసలు వేటో ఒకసారి చూడాలి. అది అనిపిస్తుంది సముద్రం. యా, ఇదిగోండి బీచ్ భలే ఉంది చూడడానికి. జీబ్రా క్రాసింగ్ లోనే రోడ్డు క్రాస్ చేయవలను. మేము అక్కడే క్రాస్ చేసుకుంటుంది. ఇదిగోండి చూసారా, ట్రైన్ ట్రాక్ ఉంది ఇక్కడే. నుంచి ట్రైన్లో ఏం వెళ్ళమనుకుంటా, తుప్పు పట్టిపోయి ఉంది ట్రాక్. చూసారా, వీఆర్ హియర్. అదంతా పోర్ట్. పదండి సముద్రం ఎలా ఉందో చూద్దాం. నైస్. ట్రాక్ అలా చూస్తే బీచ్. ఈ సందులో మా హోటల్. బాగుంది హోటల్ కూడా, నీట్గా. బీచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడే ట్రైన్ ట్రాక్ కూడా ఉంది. ట్రైన్ పని చేయట్లేదు అనుకున్నా, ఇప్పుడే ట్రైన్ కూడా వెళ్ళింది. బాగుంది బీచ్ నీట్గా. బట్ ఎక్కడ వాకింగ్కి అదేం లేదు, జస్ట్ ట్రైన్ పక్కన బీచ్ అంతే. వాకింగ్కి వెళ్ళాలంటే అటు వెళ్ళాలనుకుంటా, పోర్టు వైపు. వెళ్దాం, వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ ఈయన ఏదో తీసుకొస్తున్నాడు చేపలు. చేపలు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడే ఫ్రెష్గా బట్టి తీసుకొస్తున్నారు చేపలు. ఇప్పుడు బీచ్కి వచ్చాం. చూడండి ఎలా ఉందో బీచ్, సూపర్ ఉంది. దుబాయ్లో బీచ్ లాగా ఉంది చెప్పాలంటే. వెళ్దాం. ఇందాక మేము వెళ్ళింది బీచ్ కాదు, అది జస్ట్ ఒక ట్రైన్ ట్రాక్ పక్కన ఉన్న సీ అంతే. ఇదే యాక్చువల్ బీచ్ అన్నమాట. చూడండి ఎట్లా ఉన్నదో. దిస్ ఈజ్ వన్ గర్ల్ ఫేస్ బీచ్. ఇక్కడ ఇవన్నీ పెట్టారు, వార్నింగ్ సైన్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం గ్రీన్ మ్యాట్, గ్రీన్ గ్రాస్ పెంచారు. ఇక్కడ అంతా నీట్గా ఉంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది ఆర్టిఫిషియల్ బీచ్ అంట. దాన్ని పోర్ట్ సిటీ అంటారు, కొలంబో పోర్ట్ సిటీ అంటారు. అక్కడ ఆర్టిఫిషియల్ బీచ్, అక్కడ దాకా వెళ్ళొచ్చు మీరు ఇక్కడ నుంచి నడుచుకుంటూ, దుబాయ్లో లాగా. నైస్. పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు. అంతా స్టాల్స్ పెడతారనుకుంటా. చూడండి, స్టాల్స్ కోసం సపరేట్గా ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం అలా దిగి వెళ్దాం. అక్కడ మెట్లు ఉన్నాయి. చూడండి, ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళ కోసం సపరేట్ రోడ్ లాగా వేస్తారు. ఇంకా శాండ్ అదంతా ఏం లేదు, జస్ట్ రోడ్ అంతే.
ఇదిగోండి వేస్ట్ కోసం అంతా ఇక్కడ వేసారు, ప్లాస్టిక్ వేస్ట్ ఇక్కడ వేసేయాలి. ఇలా కిందకి వెళ్తే మీకు స్టాల్స్ అవన్నీ ఓపెన్ అవుతాయి ఈవినింగ్ పూట. ఇప్పుడు జస్ట్ వాకింగ్ అంతే. ఇది ఆర్టిఫిషియల్ గా బిల్డ్ చేసిన సిటీ అంట సముద్రం మీద. వచ్చేసాం, బీచ్కి వచ్చేసాం. పోర్ట్ సిటీ బీచ్ ఇది ఇంకా బాగుంటుంది. కొత్తగా కడుతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. యాక్చువల్గా ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాప్ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి మనకి కొలంబో స్కై లైన్ బాగా కనిపించింది. వెనకాల కనిపిస్తుంది చూసారా స్కై లైన్ మొత్తం సూపర్ ఉంది. ఫుల్ సిటీ కనిపించింది ఇక్కడ నుంచి కొలంబో. బీచ్ చూడండి, ఆల్రెడీ చిన్నపిల్లలు అందరూ వచ్చి ఆడుకుంటున్నారు ఇక్కడ. బాగా ఉంది. ఇదంతా ఆర్టిఫిషియల్గా బిల్డ్ చేసిన బీచ్. ఇదంతా వీడు యాక్చువల్గా మట్టి అదంతా వేసి, దుబాయ్లో కూడా ఇలాగే పామ్ జుమేరా కూడా ఇలాగే బిల్డ్ చేశారు. బీచ్ ఇవ్వండి, స్కై లైన్. ఇది కొలంబో స్కై లైన్ మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంటైర్ సిటీ కనిపించింది. ఇది వే, అది వే అన్నమాట, టైప్ ఆఫ్ సేతు లాగా. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా అవ్వలేదు. వెళ్తున్నాం, అదే చూసి కొంచెం అలా చూసేసి వచ్చేస్తాం. శ్రీలంక స్కై లైన్ డ్యూటీ ఫ్రీ షాప్. శ్రీలంకలో క్లాక్ టవర్ అంటే బాగా పాపులర్ ఇది. చూసారా పోర్ట్, అది షిప్స్ పోర్ట్ కనిపిస్తుందా? షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ పోర్ట్ ఏరియా. మెయింటైన్ చేయడానికి ఇండియాలో కూడా చేసుకుంటే బాగుంటుంది కదా. వచ్చేసాం మళ్ళీ రూమ్కి. ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. 11ంటికి మా చెక్అవుట్ చేసి బయటికి వెళ్ళిపోయి తిరుగుతాం. అలా తిరిగి మళ్ళీ 5కి స్టార్ట్ అయిపోతాం ఎయిర్పోర్ట్కి. పెట్టా మార్కెట్కి వచ్చాం. వాళ్ళు సండే కదా, కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. చూద్దాం అసలు ఏముంటాయి, జస్ట్ ఊరికి ఏముంటాయి చూడడానికి వచ్చాం, ఏం కొనాలని కాదు. ఏమన్నా ఉంటే ఇంట్రెస్టింగ్ ఉంటే తీసుకున్నాం. ఇంకా మార్కెట్లో ఉన్నాం, ఇంకా షాపులు తెరవలేదు. 11:30 అయింది, ఇంకా తెరవలేదు. ఏంటో సండేనేమో, రెస్ట్ అనుకుంటా పాపం. అలా వెళ్దాం. ఇప్పుడు పెట్ట మార్కెట్లో ఉన్నాం, వెళ్తున్నాం చూడడానికి. ఏమన్నా కిచెన్స్ కానీ సోవెనీర్స్ కానీ ఏమన్నా ఇంట్లో తీసుకెళ్దాం. చూద్దాం, అలా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవాళ సండే కాబట్టి ఖాళీగా ఉంది. చూద్దాం, ఓపెన్ అయి ఉంటే ఏమన్నా తీసుకుందాం, లేదంటే నెక్స్ట్ మనం ఫుడ్ మార్కెట్కి వెళ్ళిపోదాం. 11:30 అయింది టైం, ఇంకా ఓపెన్ అవ్వలేదు. షాప్ చూసారా, ఖాళీగా ఉంది. బట్ ఇట్స్ క్రౌడెడ్ మార్కెట్ జనరల్గా.
చూడండి ఏదో ఉన్నాయి, బేకరీ ఐటమ్స్ ఉన్నాయి తింటున్నాం. నేను వెజ్ చైనీస్ ఏదో ఉంటే చూస్తున్నాను. ఇవన్నీ శాంపుల్స్ తయారు చేస్తారు అనుకున్నాను. నెల్లీ డ్రింక్ అంటే ఏదో అది ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. చూడండి దీన్ని ఫ్రూట్స్నే బాయిల్ చేసి వీటిలో పెప్పర్ అవంతా వేస్తారు. కారంగా ఉంటుంది, ఫ్రూట్స్లో కారం వేస్తున్నాం. కొత్త కాన్సెప్ట్ ఇది. ఒకటి ట్రై చేయండి ఈసారి వస్తే. మేము ఇప్పుడు ఔలుక్ కాడేదో ఉన్నాం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్కి బాగా ఫేమస్. ఇక్కడ చూస్తే ఏం లేవు యాక్చువల్గా. చూస్తాం, లేకపోతే వేరే హోటల్కి ఏదైనా వెళ్ళిపోయి తినేసి లంచ్ గో బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అంతే. ఇంకా ఇవాళ సండే కావదా, ఏం లేవు అసలు, అంత ఖాళీగా ఉంది. అసలు బాగా ఫుల్ జనాలు ఉంటారంట ఇక్కడ. బార్బిక్యూ నేషన్ కూడా ఉంది ఇక్కడ. అన్నీ క్లోజ్ ఉన్నాయి బాబు. ఏదో ఇండియన్ రెస్టారెంట్ మొన్న వెళ్తున్నాం కూడా ఏం లేవు. వచ్చేస్తున్నాం బయటికి. సండే అంటే అందరికీ సండే అంటే కాపులు కూడా బంద్ ఉంటాయి అనుకుంటా. మొత్తం కామెడీ. ఒక హోటల్ ఒకటి చూసి అక్కడికి బుక్ చేసాం ఆటో. ఇప్పుడు క్లోజ్డ్ ఉన్న షాప్స్ ఏమి లేవు అసలు. ఇదంతా జనాలతో నిండిపోయి ఉండాలి ఎప్పటికీ. హోటల్కి వచ్చాం లంచ్ చేయడానికి. ఈ సూర్యాస్ హోటల్ అంట, లారీ స్ట్రీట్, కొలంబో. బాగుంది, అంబియన్స్ అంతా బాగుంది. ఆర్డర్ చెప్పాం, వెజ్జే, పనీర్ బటర్ మసాలా, కర్రీ, నాన్ అలా చెప్పాం.